కేంద్ర కేబినెట్ విస్తరణలో మార్పులనేవి ఎప్పుడూ దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. మరి కేబినెట్ విస్తరణ వెనుక అసలు వ్యూహం ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేబినెట్ విస్తరణ లేదా మార్పులు చేసినప్పుడు కేవలం పనితీరు మాత్రమే ప్రామాణికం కాదు. దీని వెనుక చాలా వ్యూహాలు ఉంటాయి. ఏవైనా కీలక రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడేటప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి నేతలకు ప్రాధాన్యత పెంచడం లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. కొందరు సీనియర్ మంత్రులను ప్రభుత్వం నుంచి తప్పించి పార్టీ బలోపేతం చేయడానికి సంస్థాగత బాధ్యతల్లోని పార్టీ అధ్యక్షుడిగా లేదా రాష్ట్ర ఇన్ఛార్జీలుగా పంపడం ఒక సాధారణ వ్యూహం. ప్రజల్లో నిర్దిష్ట శాఖలపై లేదా మంత్రులపై వ్యతిరేకత ఉంటే ముఖాలను మార్చడం ద్వారా కొత్త వాళ్లకు అవకాశం అనే సంకేతాన్ని కూడా పంపొచ్చు. నిర్మలా సీతారామన్ని తప్పించి ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కి ఆర్థిక శాఖ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుల్లో ఒకరు. గతంలో పెట్రోలియం శాఖను ఆ తర్వాత విద్యాశాఖను ఆయన నిర్వహించారు. అయితే ఆయనపై ఉద్వాసన లేదా మార్పుల గురించిన చర్చ నడవడానికి ప్రధాన కారణాలు పరీక్షల వివాదాలు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జాతీయ స్థాయిలో జరిగినటువంటి నెట్ పరీక్షల వివాదాలు, పేపర్ లీకేజీల ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టతకు కొంత భంగం కలిగించాయనే చెప్పాలి. ఈ వైఫల్యానికి బాధ్యతగా లేదా డ్యామేజ్ కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా ఆయనను విద్యాశాఖ నుంచి మార్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒడిశాలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి అక్కడ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒడిశా రాజకీయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పిస్తే అది శిక్షగా కాకుండా ఒడిశాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి లేదా భవిష్యత్తు వ్యూహాల్లో భాగంగా రాష్ట్ర రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టేలా చేసే వ్యూహం కూడా కావచ్చు. ఒకవేళ ఆయనను కేబినెట్ నుంచి తప్పించినా అది ఆయన రాజకీయ పతనానికి సంకేతం కాదు. పార్టీలో ఆయనకు మరింత పెద్ద బాధ్యత ఇచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పీఠం పూర్తిగా మిత్రపక్షాల భాగస్వామ్య పక్షాలుగా ఉంది. టీడీపీ ఇటు జేడీయూ వంటి మద్దతుపై ఆధారపడి ఉన్నప్పుడు కేబినెట్ విస్తరణలో వారి డిమాండ్లను నెరవేర్చడం అత్యంత కీలకం. కొన్ని కీలక శాఖలను మిత్రపక్షాలకు కేటాయించాల్సి రావడం వల్ల సొంత పార్టీ మంత్రుల శాఖలను మార్చడం లేదా కొందరిని తప్పించడం అనివార్యం కూడా అవుతుంది. పార్టీ అంతర్గత సర్వేలు, అనుబంధ సంస్థల నుండి వచ్చే గ్రౌండ్ రిపోర్ట్ల ఆధారంగానే మార్పులు కూడా జరుగుతాయి. క్షేత్రస్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉందని తేలితే ఎంతటి సీనియర్ నాయకుడినైనా పక్కన పెట్టక తప్పదు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది అత్యంత రహస్యంగా సాగే ప్రక్రియ అయినప్పటికీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. పనితీరు ఆశించిన స్థాయిలో లేని వారిని, గత కొన్నాళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న లేదా తమ శాఖల్లో ఆశించినటువంటి ప్రగతి చూపించని కొందరు సహాయ మంత్రులను, అలాగే ఓ 30కి పైగా కేబినెట్ మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. సీనియారిటీ ఉన్నప్పటికీ క్రియాశీలక లేని వారికి గవర్నర్ పదవులు లేదా మార్గదర్శక మండలి వంటి స్థానాలు ఇచ్చి తప్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు 2 కీలక మంత్రులను కేబినెట్ నుంచి రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలోని కీలక పార్టీలకు చెందినటువంటి ఎంపీలకు అదనపు మంత్రి పదవులు లేదా సహాయ మంత్రి పదవులు కూడా దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోయే రాష్ట్రాల్లాంటి మహారాష్ట్ర, జార్ఖండ్ లేదా ఇతర కీలక రాష్ట్రాల నుంచి సామాజిక సమీకరణాల ఆధారంగానే కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ విస్తరణ అనేది కేవలం మంత్రులను మార్చడం మాత్రమే కాదు. ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ సవాళ్లను సిద్ధం చేసే ఒక రీబ్రాండింగ్ ప్రక్రియ వంటిదే. ధర్మేంద్ర ప్రధాన్ వంటి సీనియర్ల విషయంలో జరిగేటటువంటి మార్పులు వారి వ్యక్తిగత వైఫల్యం కంటే కూడా పార్టీ యొక్క భవిష్యత్తు వ్యూహాలు, డ్యామేజ్ కంట్రోల్ చర్యలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఇక తెలంగాణలో ప్రస్తుతం జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే
రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే వ్యూహంతో మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే యోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఆమె పేరు ఈసారి ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ మహిళా కోట, అలాగే సామాజిక సమీకరణాలు రెడ్డి సామాజిక వర్గం పరిగణలోకి తీసుకుంటే ఆమెకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఖచ్చితంగా ఉంది. నిజామాబాద్ నుంచి వరుసగా రెండోసారి గెలిచిన అరవింద్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గట్టి వాయిస్ గా ఉన్నటువంటి నేత. ఒకవేళ కిషన్ రెడ్డి లేదా బండి సంజయ్లలో ఎవరినైనా రాష్ట్ర పార్టీ బాధ్యతలకు పంపితే ఆ ప్లేస్ లో అరవింద్ ను క్యాబినెట్ లోకి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే తెలంగాణలో పేరున్న నేత, గతంలో బీఆర్ఎస్ లో ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి ఈటెల పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చదువుకున్నటువంటి పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి ఒక నేతగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో వివిధ శాఖల్లో పరిపాలనాపరమైన అవసరాలకు ఆయన ప్రొఫైల్ సరిపోయే విధంగా ఉందని భావిస్తే సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఆయన పేరు కూడా పరిశీలనలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెంబసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుపై నడుస్తుండడంతో ఏపీకి అదనపు ప్రాధాన్యం దక్కడం ఖాయంగా వినిపిస్తోంది. కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు టీడీపీ అడిగినట్లుగా మరో మంత్రి పదవి లేదా సహాయ మంత్రి కేటాయించే అవకాశం కూడా ఉంది. సీనియారిటీ, ప్రాంతీయ సమీకరణాల వల్ల రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర బ్యాలెన్స్ కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా లోక్సభలో సీనియర్ ఎంపీల్లో ఒకరి పేరును చంద్రబాబు నాయుడు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ నుంచి ఇప్పటికే శ్రీనివాస వర్మ క్షత్రియ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. ఒకవేళ సామాజికంగా సమతుల్యత సాధించాలనుకుంటే కాపు లేదా ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలకు సహాయ మంత్రి పదవులు దక్కేలా కూడా ఒత్తిడి జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం టీడీపీ నుంచే అదనపు బెర్త్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి విస్తరణలో ప్రధాని మోదీ మిడ్ టర్మ్ రీసెట్ ఫార్ములాను వాడుతున్నారు. అంటే కేవలం రాజకీయాలే కాదు, పనితీరు, ఢిల్లీలో చక్రం తిప్పగల సామర్థ్యం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి తెలంగాణ నుంచి మూడో మంత్రి వస్తారా లేదా ఏపీ నుంచి టీడీపీ తన కోటాను పెంచుకుంటూ వెళ్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.